ఆచి చికెన్ మసాలా. ఉమ్మడి పాలమూరులో మళ్ళీ వాటర్ వార్ మొదలైందా? నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు డైలాగ్ వార్కు దిగాయా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు ఎడారిని తలపిస్తే తాము అధికారంలోకి వచ్చాక కృష్ణా నీటిని తరలించామని కాంగ్రెస్ చెబుతోంది. అటు బీఆర్ఎస్ నేతలు తాము పోరాటానికి దిగితే కానీ సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్లో నీటిని ఎత్తిపోసేందుకు ముందుకు రాలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రెండు పార్టీల రచ్చతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు ఒక కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. గత 22 నెలలుగా సాగిన నిరీక్షణకు తెరదించుతూ నార్లాపూర్ తొలి లిఫ్ట్లో మొదటి పంప్ వెట్రన్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. 2 రోజుల పాటు పవర్ ట్రిప్పింగ్ వంటి సాంకేతిక సమస్యలు ఉత్కంఠ రేపినప్పటికీ ఇంజనీరింగ్ నిపుణులు రాత్రింపవళ్లు శ్రమించి లోపాలను సరిదిద్దడంలో కృష్ణా జలాలు పరుగులు తీశాయి. మొత్తం 4 పంపుల్లో మిగిలిన 3ంటిని కూడా వారానికి 1 చొప్పున వెట్రన్ నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి కష్టాలు తీరతాయని భావిస్తున్న తరుణంలో దీని చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నార్లాపూర్ మొదటి పంపు ఆన్ కావడం ఆలస్యం. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ ముదిరిపోయింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావటం వెనుక తమ శ్రమే ఉందంటూ ఇరు పక్షాలు టీ అంటే టీ అంటున్నాయి. అయితే నార్లాపూర్ ప్రాజెక్టు పురోగతి అంతా తమ హయాంలోనే జరిగిందని బీఆర్ఎస్ చెబుతుంది. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ముందు చూపుతో పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడంతోనే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయటంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. కనీసం పాలమూరు రంగారెడ్డి పథకం పంపులనైనా ఆన్ చేయడం సంతోషకరమని పేర్కొంటూనే ఇది ముమ్మాటికి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పునాది వల్లే సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఆందోళనలు ఒత్తిడితోనే సీఎం రేవంత్ రెడ్డి నార్లాపూర్ ను సందర్శించారని, ఆ తర్వాత నార్లాపూర్ పంప్ హౌస్ పరిధిలోని మొదటి లిఫ్ట్ పంప్ వెట్రన్ ను విజయవంతంగా నిర్వహించి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. ఈ మోటార్ ఆన్ ప్రక్రియ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూనే రాజకీయ కక్షలను పక్కన పెట్టి ఎల్నినో కరువు పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవటానికి ఈ పంపులను పూర్తి స్థాయిలో నడపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అయితే గులాబీ లీడర్లకు అధికార పార్టీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. నార్లాపూర్, కుమ్మేర పంప్ హౌస్లను, నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గాలను స్వయంగా లోపలికి వెళ్లి పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. ఆ తర్వాత నార్లాపూర్ ప్రాజెక్టు వద్ద శాశ్వత విద్యుత్ సరఫరా మౌలిక వసతుల ఏర్పాటు కోసం అత్యవసరంగా 160 కోట్లు విడుదల చేశారు. ఈ నిధుల లభ్యత వల్లే విద్యుత్ లైన్ల పనులు పూర్తయి మోటార్ వెట్రన్ కు లైన్ క్లియర్ అయింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సాధించింది ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. గత 22 నెలలుగా నిలిచిపోయిన పనులను, సాంకేతిక సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే యుద్ధ ప్రాతిపదికన సమీక్షించి పూర్తి చేశామని వాదిస్తున్నారు. అధికారంలో ఎవరు ఉన్నారనేది కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి పంపును సక్సెస్ఫుల్ గా రన్ చేసింది తమ ప్రభుత్వమేనని, కాబట్టి ఈ ఘనత తమదేనని కాంగ్రెస్ వల్లగుద్ది చెబుతుంది. మరోవైపు నార్లాపూర్ పంపులు ఆన్ కావడంతో దీన్ని బీఆర్ఎస్ సాధించిన విజయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లాపూర్లో నీటిని ఎత్తిపోశారని అంటున్నారు. అన్నదాతల పక్షాన గులాబీ సైనికులు అలుపెరకుండా అన్ని వైపులా ఒత్తిడి పెంచడంతోనే సీఎం రేవంత్ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రుల మెడలు వచ్చేదాకా పట్టువదలని విక్రమార్కుల్లాగా కదం తొక్కిన బీఆర్ఎస్ సైనికులందరికీ హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.
అలాగే దశాబ్దాల పాటు దగాపడ్డ దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న కేసీఆర్ గారి సమున్నత సంకల్పం నేటికి ఏ మాత్రం చెక్కు చెదరలేదని, పాతాళ నుంచి నీటిని ఎత్తిపోస్తున్న ఈ దృశ్యాలే సగర్వంగా చాటి చెబుతున్నాయని గుర్తు చేసుకున్నారు. గత 2.5 ఏళ్లుగా కాళేశ్వరంతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి రైతులకు తీరని అన్యాయం చేసినందుకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ తో పాటు రైతుల ఒత్తిడికి తలొక్కి నార్లాపూర్ పంప్ హౌస్ ఎలా ఆన్ చేశారో అదే రకంగా కన్నేపల్లి మోటార్లు కూడా స్విచ్ ఆన్ చేసి రేవంత్ ఇప్పటికైనా పాప ప్రక్షాళన చేసుకోవాలన్నారు కేటీఆర్. ఇదిలా ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం నీటిని తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు జలాశయానికి నీటిని ఎత్తిపోస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. కాల్వల పనులు పూర్తయితే కరువెన వరకు జలాశయాలను నింపే అవకాశం ఉంటుందని, మిగిలిన 2, 3, 4 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే ప్యాకేజ్ 3 పనులను డిసెంబర్ లోపు పూర్తి చేసి ఏదుల పంప్ హౌస్ లోని 4 పంపులకు సెప్టెంబర్ నుంచి వెట్రన్ ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడపడానికి ఇంకెంతో శ్రమించాల్సి ఉండగా కేవలం తొలి పంపు వెటరన్ చుట్టూనే ఇంతటి రాజకీయం రచ్చ జరగటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పనులు చేసింది ఒకరైతే పూర్తి చేసింది మరొకరంటూ సాగుతున్న ఈ క్రెడిట్ పాలిటిక్స్ చివరకు ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తాయో వేచి చూడాల్సిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.